హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు? బాగున్నా సార్. సో మ్యూచువల్ ఫండ్ కంటే కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే మన వ్యూవర్స్ కోసం చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈక్విటీకి సంబంధించిన కేటగిరీ. ఇప్పుడు చూడండి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళకి అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక గోల్డ్ కావచ్చు, అట్లాగే ఏదైనా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కావచ్చు, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్, చిట్ ఫండ్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈక్విటీ అంటే మాత్రం చాలా మందికి ఏంటంటే మైండ్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటే తెలుస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ అయితే కంపెనీస్ ఉన్నాయో నిప్పాన్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, లేదా మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అందరూ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనుకుంటున్నారు. కాదు, యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావు. వీటిని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనే ప్రతి కంపెనీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఇంకా అదనంగా ఇంకో 2 ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఆ 2 ప్రొడక్ట్లు ఏంటంటే ఒకటి పిఎంఎస్, ఇంకోటి ఏఏఎఫ్ అంటారు. అంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏదైతే అనుకుంటున్నారో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, సపోజ్ మనం మోతిలాల్ ఓస్వాల్ తీసుకుందాం, లేదా నిప్పాన్ తీసుకుందాం. నిప్పాన్ దగ్గర ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పిఎంఎస్ ఉంటుంది, ఏఏఎఫ్ ఉంటుంది. 3 కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు మీకు మంచిగా ఇంకా బాగా అర్థం కావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చాలా మందికి మారుతి కార్ తెలుసు కదండి, మారుతీస్. సో మారుతి వాళ్ళ దగ్గర 3 రకాల కార్లు ఉంటాయి. ఒక కార్ ఏమో ఆల్టో కార్ అంటారు, మారుతి ఆల్టో కారు. ఇంకొంచెం ముందుకెళ్తే మారుతి షిఫ్ట్ డిజైర్ అంటారు. తర్వాత మారుతి ఎట్రిగా అంటారు. ఎట్రిగా అనేది కొంచెం 7 సీటర్ కారు, కొంచెం హై ఎండ్ కార్. ఎట్లయితే ఒక కార్ కంపెనీ దగ్గర 3 కేటగిరీస్ ఉన్నాయో, అలాగే ఇన్వెస్ట్మెంట్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఒక కేటగిరీ, అలాగే పిఎంఎస్, అలాగే ఏఏఎఫ్. చాలామంది తెలియక ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటారు. ఇప్పుడు చూడండి, అప్పుడే మనం ఎప్పుడైతే కార్లు ఎలా కొంటామంటే, మనకి అప్పుడే జాబ్ వచ్చింది, ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, మనం స్టార్టింగ్లో కాబట్టి మనం కార్ నడవడం రాదు కాబట్టి ఒక చిన్న ఆల్టో కార్ కొనుక్కొని మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. అది ఒక 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత, ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఆల్టో కార్ నుంచి నెక్స్ట్ స్టెప్ షిఫ్ట్ డిజైర్కి వెళ్తాం. సో ఎప్పుడైతే మనకి 50 ఇయర్స్ వచ్చేసాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకొంచెం లాంగ్ జర్నీ చేయాలి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలన్నప్పుడు మనం నెక్స్ట్ హై ఎండ్కి వెళ్తాం. అట్లాగే కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టెప్పింగ్ స్టోన్ అంతే. చాలా మందికి విషయం తెలియదు. ప్రతి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు. ఎవరి దగ్గర అయితే బయట ఆల్రెడీ మార్కెట్లో నేను గమనించినప్పుడు, ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, ఒక కంపెనీలో సీఈఓ కావచ్చు, ఎండీ కావచ్చు, వాళ్ళ ప్యాకేజే 50 lakhs పర్ యానం ఉంటుంది. వాళ్ళ ప్యాకేజ్ 1 crore ప్యాకేజ్ ఉన్న క్లయింట్స్ కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి సంబంధించిన కేటగిరీ కాదు. ఎవరి దగ్గర అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది, నేను బేర్ చేయగలుగుతాను అన్నప్పుడు పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ కార్పస్ ఏదైతే ఉందో కొంచెం ఒక 50 lakhs అయిందనుకోండి, వెంటనే పిఎంఎస్కి జంప్ అయిపోవాలి. ఎందుకంటే పిఎంఎస్లో అధికంగా రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో 15% రిటర్న్ వస్తే పిఎంఎస్లో 18%, 20% వస్తుంది. అదే ఏఎఫ్లో 25 to 30% కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే రిటర్న్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సరే, చాలామంది అనుకుంటారు ఒక 25-50 lakhs అంటే కొంచెం పెద్ద అమౌంట్, మనకి ఇటు ఆల్టో కార్ కాకుండా అటు షిఫ్ట్ కాకుండా మధ్యలో ఇంకో ఏదైనా ఉందా అంటే వ్యాగ్నార్. ఇప్పుడు చూడండి, కొంచెం ఈ రెండింటి మధ్యలో వ్యాగ్నార్ ఉంటుంది. అలాగే ఈ వ్యాగ్నార్ ప్రైస్లో మనకి స్మాల్ కేస్ అనేది వస్తుంది. స్మాల్ కేస్ ఎలా ఉంటుందంటే మినిమంగా 2 lakhs నుంచి కూడా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 2 lakhs, 3 lakhs, 5 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు స్మాల్ కేస్లో. సో పిఎంఎస్ నుంచి మించి రిటర్న్స్ ఇచ్చేవంటే ఈ 3 కేటగిరీస్ ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే మించి రిటర్న్స్ ఏమైనా ఇచ్చాయి అంటే అది స్మాల్ కేసు, పిఎంఎస్, ఏఏఎఫ్. సో ఇవి కూడా సేమ్ నిప్పానే హ్యాండిల్ చేస్తుంది. సో నిప్పానే హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక మోతిలాల్ ఓస్వాల్ వీళ్ళే, కొత్త కంపెనీస్ ఏం కావు, ఈ కంపెనీస్నే అవి కూడా హ్యాండిల్ చేస్తాయి. కాబట్టి చాలామంది తెలియక ఇప్పుడు మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరన్నా 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఒక 10 ఏళ్ళు ఆగిన తర్వాత ఆ 5 lakhs మనకి ఎంత పెరుగుతుంది, ఒక 5 years తర్వాత అని చూస్తే డబల్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏంటంటే పెట్టిన 5 lakhs 10 lakhs అవుతుంది. అదే కనుక ఒక స్మాల్ కేస్లో పెట్టారనుకోండి, 10 lakhs ప్లస్లో 12.5 lakhs అవుతుంది అనమాట. సో చూస్తే మీకు ఇక్కడ పెట్టిన 5 lakhs, కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితేనేమో 10 lakhs అయింది, స్మాల్ కేస్లో పెడితే 12.5 lakhs అయింది. అదే పిఎంఎస్లో మనకి ఏంటంటే మినిమం 50 lakhs పెట్టాలి కాబట్టి అది నెక్స్ట్ మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాం దాని గురించి, అది ఇంకెంత బాగా రిటర్న్ ఇస్తుంది అనేది. సో కాబట్టి ఏంటంటే ఈవెన్ పిఎంఎస్లో చాలా తెలియదు ఏంటంటే, ఈ స్మాల్ కేస్లో మన ఎస్ఐపి ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 25,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, నా ఉద్దేశం ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మనం స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాభాలు అయితే అధికంగా ఉంటాయి. ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్స్లో తెలియకుండానే ఫండ్ మేనేజ్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఒక 100 స్టాక్స్ కొంటారు.
సో 100 స్టాక్స్లో మీరు ఎట్లేదంటే ఆ 100 స్టాక్స్లో నిజంగా మీకు రిటర్న్ ఇచ్చేది ఎంత అంటే ఓన్లీ 30 స్టాక్సే ఉంటాయి. మిగతా బ్యాలెన్స్ 70 స్టాక్స్ పెద్ద ఉపయోగం ఉండవు. పేరుకుంటాయి అంతే మన పోర్ట్ఫోలియోలో నమ్మకే వస్తాయి. అదే స్మాల్ కేస్లో ఏమవుతుందంటే ఈ ఏదైతే అన్‌గ్యారంటీడ్ కావచ్చు, లేకపోతే అన్‌పొటెన్షియల్ స్టాక్స్ కావచ్చు, అవి పెద్దగా ఉండవు. ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. 30 స్టాక్స్ ఉంటాయి. సో దానివల్ల మీరు రిటర్న్ ఏంటంటే మన 100% ఏదైతే మంచి మంచి స్టాక్స్లోకి వెళ్తుందో రిటర్న్ ఆటోమేటిక్గా మన వాల్యూ పెరుగుతుంది, గ్రోత్ బాగుంటుంది, రిటర్న్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి ఎప్పుడైతే కనుక మీరు ఒక లెవెల్కి వచ్చేసారు అంటే మీరు ఒక టీమ్ లీడరు, ప్రాజెక్ట్ మేనేజర్ అలా అయిపోయారంటే మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళకండి. మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ ఎంట్రీ స్టేజ్ వాళ్ళ కోసమే. అంటే అప్పుడప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, లేదా అప్పుడే బిజినెస్ చేసేవాళ్ళు, పోనీ నాకు మేము నెల 5,000 కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లా మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళాలి. ఎప్పుడైతే మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నా దగ్గర ఆల్రెడీ కార్పస్ బిల్డ్ అయింది, ఒక 2 lakhs కార్పస్ బిల్డ్ అయింది అంటే మాత్రం ఆ 2 lakhsని స్మాల్ కేస్కి షిఫ్ట్ చేయండి. మీకు రిటర్న్స్ అయితే బ్రహ్మాండంగా కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మీ దగ్గర ప్రెసెంట్ అవగాహన లేదు, మీ దగ్గర బ్యాంక్లో ఒక ఎఫ్డీ ఉంది, 10 lakhs ఎఫ్డీ ఉంది, ఆ 10 lakhs ఎఫ్డీలో ఒక 5 lakhs పెట్టండి స్మాల్ కేస్లో. మీకు తెలుస్తుంది డిఫరెన్స్. ఓకే, బ్యాంక్ ఎఫ్డీ కంటే కూడా స్మాల్ కేస్ ఎంత బాగా పనిచేసింది, ఎంత మంచి రిటర్న్ ఇచ్చింది అని చెప్పి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు గత 5 సంవత్సరాలుగా చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో, లేదా 10 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు ఒక కార్పస్ బిల్డ్ అయిపోయింది, ఒక 20 lakhs బిల్డ్ అయిపోయింది కార్పస్. ఆ 20 lakhs బిల్డ్ అయిన కార్పస్లో ఒక 10 lakhs తీసి స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు తెలుస్తుంది డిఫరెన్స్. ఓకే, స్మాల్ కేస్ ఎలా ఉంది, మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంది అని చెప్పి. రెండు ఈక్విటీకి సంబంధించినవే, రెండు అదే స్టాక్ మార్కెట్, అదే ఫండ్ మేనేజర్లు. కాకపోతే మీ రిటర్న్ ఎప్పుడైతే తేడా తెలుస్తుందో, ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, ఓకే ఆ ఫీలింగ్ వస్తుంది కదా మనకి, అది బ్రహ్మాండంగా ఉంది అనుకున్న రోజున మ్యూచువల్ ఫండ్స్ నుంచి మొత్తం మీరు స్మాల్ కేస్కో లేదా పిఎంఎస్కో మీరు మారిపోవచ్చు. ఓకే. సో అది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను.